గోదావరి ప్రాంత ప్రజలందరూ కూడా గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని, మీ అందరికీ సేవ చేసే భాగ్యం మా అందరికీ మీరు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రాములవారి కృపకు మనందరం పాత్రలు కావాలని, మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్ప సంకల్పంతో చేసే ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమై ఈ ప్రాంతంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరగాలని, దానికోసం ఆ భగవంతుడు మా ఎమ్మెల్యే గారికి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ యుక్తిని ప్రసాదించి ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ గోదావరికాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, శక్తిని అన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా మా రాజ్ ఠాకూర్ దగ్గర పనిచేసిన ఏ కార్యకర్తను కూడా విస్మరించే పరిస్థితే ఉండదు. తప్పకుండా రాబోయే రోజులలో పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా హక్కున చేర్చుకొని ఇంకెన్నో అవకాశాలు కల్పించే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేస్తాను. మాది మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వారి ఆదేశానుసారం ఇక్కడ ఒక భాగంగా ఒక అభ్యురాలుగా నియమించబడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక దైవ కార్యంలో ఒక భాగంగా నమ్మించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఆ యొక్క ఎమ్మెల్యే గారికి మరియు మా అంకాలి స్వామి, మా కొత్త రమేష్ గారికి మరియు వీరందరికీ నమస్కారాలు. రెండవది, గత 12 సంవత్సరాల బట్టి ఇక్కడ 7 క్వింటాల బియ్యం పులిహోర చేయించి భక్తులకు మేము వితరణ చేస్తున్నాం. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అంటే కాదు, మా వ్యాపారస్తులు అందరం కలిసి రైస్ మిల్లర్స్ కూడా ఇందులో మేము పులిహోర చేయించి ప్రతి భక్తులందరికీ మేము పులిహోర వితరణ చేస్తున్నాం. కాబట్టి అందరూ ఆ భక్తులందరూ క్యూ పద్ధతిలో, అంటే ఒకరికొకరి మీద పడుకుంటూ క్యూ పద్ధతిలో ప్రసాదం అంతా తీసుకొని పోగలరని మా యొక్క మనవి. సహస్రనామ తత్పుల్యం రామనామ వరాన్ని. ఇప్పుడు ఇది శ్రీరామ ఉత్సవాలు ఘనంగా పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. కానీ ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత మాత్రం. ఇది ఆధ్యాత్మికంగా ముందరికి వెళ్ళడానికి మనకు ఒక అవకాశం. అంటే మనిషి రుణాలు తీర్చుకునేటందుకు ఉంటాడు, 3 రుణాలు తీర్చుకునేటందుకు ఉంటాడు. ఒకటి దేవ రుణం, ఒకటి ఋషి రుణం, ఒకటి ఆచార్య రుణం. దేవ రుణం, ఋషి రుణం అంటే మనకు చదువు చెప్పిన వాళ్ళ ద్వారా తీసుకుంటాం. మాతృణం తల్లిదండ్రులకు సేవ చేసి తీసుకుంటాం. దేవరుణం అంటే భగవంతుని సేవ చేసి, సేవ చేసి అవకాశం కల్పించడము అన్నిటికంటే కూడా గొప్పది. అంటే మనం ఒక నాలెడ్జ్ని ఇస్తాం. ఇవాళ మనము ఒకరికి తిండి పెట్టాం, కడుపు నిడుతుంది, ఆ రోజుతోని ఆ తిండిని మర్చిపోతాడు. మళ్ళీ ఆకలైనప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు, ఈ వ్యక్తిని మర్చిపోతాడు. ఉద్యోగాన్ని ఇచ్చాం, ఈ జన్మతోని మర్చిపోతాడు. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే మనకి ఇటువంటివి చేసుకునే అవకాశాన్ని కలిగిస్తే ఇది ఈ జన్మ కాదు, ప్రతి జన్మ కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తుంటుంది. జన్మాంతరం కూడా అన్నిటికంటే కూడా ఈ 3 ఛాయాలలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం, ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ ఇవ్వడం. ఈ అవకాశాన్ని మనకు కలిగించడం అంటే అన్నిటికంటే గొప్ప విషయం. ఏ పదవిలో, అన్ని పదవుల కంటే కూడా అతి గొప్పదైనది దేవాలయం సేవ చేసుకోవడమే. ఈ పాలక మండలిగా నియమించడం అంటే ఇది పదవి కాదు, ఇది సేవ మాత్రమే. ఇటువంటి దాన్ని అవకాశం కలిగించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు.